హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడేందిన వార్త, ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి సంతకం ఆ ఫైల్ పైనే అండి. మరి ఆ ఫైల్ ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియోకైతే ఒక లైక్ చేయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇటు ఆంధ్ర ప్రజలతో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలే విడుదలయ్యాయి. సో ఈ ఫలితాల్లో కూటమి భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఇందుకు గాను భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం అనేది ఏ ఫైల్ పైన పెడతారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో అయితే మెదులుతోంది. సో అయితే ఈ గతంలో ప్రజాగలంలో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ జగ్గంపేటలో ఓ ఆడబిడ్డ తనకు పెన్ ఇచ్చిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్నుతోనే డిఎస్సిపై మొదటి సంతకం చేయాలని ఆమె కోరిక అదేనైతే ఆయన తెలిపారు చంద్రబాబు. కాగా ఆమె కోరిక ప్రకారం తాను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకము డిఎస్సి పైనే చేస్తారని అయితే ఆయన హామీ ఇచ్చారండి అప్పట్లో. సో అలానే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం డిఎస్సి ఫైల్ పైన పెడతారని అయితే అందరూ భావిస్తూ ఉన్నారు.